ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను. కీర్తన గ్రంథము 106 అధ్యాయము 12-15 వచనములు. మోషే గురించి చదువుకున్నాం కదా. అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నిటినీ భరించాడు. అయితే ఇక్కడ వ్రాసి ఉన్న దాని ప్రకారం ఇశ్రాయేలు ధోరణికి దీనికి వ్యతిరేకంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు. వాళ్లకు ఏది అనిపిస్తే దాని ప్రకారమే ప్రవర్తించారు. అదృశ్యుడైన నిత్య దేవునిలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నామకార్థ క్రైస్తవులున్నారు. వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితుల చుట్టూ తమ బ్రతుకుల్ని అల్లుకుంటున్నారే కానీ దేవునిని తమ కేంద్రస్థానంగా చేసుకోవడం లేదు. ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన ఆదేశం ప్రకారమైన దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం. వాళ్ళు చూసేదాకా నమ్మలేదు. దేవుడు పని చేయడం చూసిన తర్వాత నమ్మారు. ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుని గూర్చి సందేహించారు. అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతలి వైపుకు దాటించిన తర్వాత ఫరో సైన్యమంతా మునిగిపోవడం చూసిన తర్వాత నమ్మారు. ఇలాంటి అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు అతుకుబొతుకుల జీవితాన్ని గడపవలసి వచ్చింది. వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకు ఉండడం దేవునికి ఇష్టం లేదు. చూడడం విశ్వాసానికి ఆధారమని ఈ లోకం అంటుంది. దేవుడు చెప్పేదేమిటంటే నమ్మితేనే చూడగలవు అని. కీర్తనకారుడు అంటున్నాడు, సజీవుల దేశంలో దేవుని మంచితనాన్ని చూస్తాను అని. నేను నమ్మకపోయినట్టయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాణ్ణి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవునిని నమ్ముతున్నావా, లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవునిపై నిలుపుకోగలుగుతున్నావా? విశ్వాసం అంటే కంటికి కనిపించని దాన్ని నమ్మడం. దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దానిని కల్లారా చూడగలగడం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.